వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం ఏది? ఫస్ట్ వన్ మతాచారాలు, సెకండ్ వన్ ఆహారము, థర్డ్ వన్ వ్యక్తి పెరిగే వాతావరణం, ఫోర్త్ వన్ వసతి. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం అనేది మతాచారం. మతాచారం అంటే ఏంటి? మతాలు ఇవన్నీ కూడా మనకి సోషల్లో వస్తాయి కదా. సో సాంఘికము సాంస్కృతికము అనేటివి వచ్చేసరికి మనకి సంస్కృతి, సాంప్రదాయాలు, మతాచారాలు ఇవన్నీ కూడా మనకి సాంఘిక సాంస్కృతిక కారకాల్లోకి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, క్రింది వారిలో విద్య నేర్పగల మానసిక వికలాంగులు ఎవరు? ఫస్ట్ వన్ విద్య నేర్వగల మానసిక వికలాంగులు. ఓకేనా? మీరు క్వశ్చన్ అనేది సైకాలజీ ఎప్పుడైనా మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సైకాలజీ పెడగాజీ అవనివ్వండి, సైకాలజీ కంటెంట్ అవనివ్వండి, మీరు ఏంటంటే క్వశ్చన్ ని 2-3 టైమ్స్ చదవండి, ఆన్సర్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు అప్పుడు కూడా ఆన్సర్ రాకపోతే ఆ క్వశ్చన్ లో మిమ్మల్ని మీరు అన్వయించుకోండి. మీరు చిన్నవాళ్ళైతే ఎలా ఉండేవాళ్ళు ఆ స్టేజ్ లో, లేదా అప్పుడు ఏం చేసేవారు అని ఊహించుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ అనేది మీకు దొరికిపోతుంది. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ వన్ సంపూర్ణ బుద్ధిమాంద్యులు, సెకండ్ వన్ తీవ్ర బుద్ధిమాంద్యులు, థర్డ్ వన్ మిత బుద్ధిమాంద్యులు, ఫోర్త్ వన్ స్వల్ప బుద్ధిమాంద్యులు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మ ఫాస్ట్గా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్వల్ప బుద్ధిమాంద్యులు. స్వల్ప బుద్ధిమాంద్యులు విద్యను వాళ్ళకి నేర్పినా కూడా కొంచెం వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. సో అటువంటి విద్య నేర్వగల మానసిక వికలాంగులు ఎవరు అంటే స్వల్ప బుద్ధిమాంద్యులు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? ఫస్ట్ వన్ విద్యార్థిని తరగతిలో దండించడం, సెకండ్ వన్ తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవడం, థర్డ్ వన్ డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వడం, ఫోర్త్ వన్ విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా మంది మేడం గారు ఎలిమినేషన్ ప్రాసెస్ అని ఒక ట్రిక్ చెప్పారు కదా. సో ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? సో ఇక్కడ చూసుకోండి ఒకసారి ఈ క్వశ్చన్ కి. ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకుంటే తరగతి యొక్క ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? విద్యార్థిని తరగతిలో దండించడానికి తక్కువ మార్కులు వచ్చే ఎవరైనా ఎందుకురా పనికి రావురా, వీళ్ళందరికంటే నువ్వే లేట్రా, నువ్వే లాస్ట్ లో ఉన్నావురా అని వాడు ఏం చేస్తాడు? మానసికంగా కృంగిపోతాడు. అయ్యో నా చదువు ఇంతేనేమో, నేను చదవలేనేమో అని అనుకుంటాడు. కాబట్టి ఇది మనం చేయకూడదు. ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్, తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవడం. ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి కారణాన్ని తెలుసుకుంటాడు. ఓకే, ఇది కొంచెం వరకు కరెక్ట్. కానీ మిగతా ఒకసారి చూద్దాం. డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వడం. ఇప్పటి నుంచి వాడికి డాక్టర్స్ ఎందుకండి, నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఓకేనా? సో ఇది మనం ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్, విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడము. వాడు ఆల్రెడీ ప్రతిభావంతుడు, ఇప్పుడు మనకి తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. కానీ మెయిన్ గా మనం ఒక ఉపాధ్యాయుడిగా మనం ఏం చేయాలి? నేనేం చెప్పాను? మిమ్మల్ని అందులో ఊహించుకోమని చెప్పాను. సో ఉపాధ్యాయుడిగా మనం ఏం చేస్తామో వాడిని ఎంత ఉత్తేజపరిస్తే వాడు అంత బాగా చదవడానికి ట్రై చేస్తాడు. సో ఇది మనకి మెయిన్. ఇక్కడ తల్లిదండ్రుల నుంచి కారణాన్ని తెలుసుకుంటే వాడు తెలుసుకోవడమే తప్ప ఏం చేయలేడు కదా. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయండి. సో ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఎలిమినేషన్ అనేది చేసేయచ్చు. ఇక్కడికి ఈ క్వశ్చన్ కి క్లియర్ అయింది కదా. అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటో కూడా మీకు క్లియర్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనము ఒకసారి చూసుకుందాం. పఠన సంబంధ అభ్యసన వైకల్యం. ఫస్ట్ వన్ డిస్లెక్సియా, సెకండ్ వన్ డిస్ఫేసియా, థర్డ్ వన్ డిస్గ్రాఫియా, ఫోర్త్ వన్ డిస్కాలిక్యులియా. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. దీని మీద ఆల్రెడీ నేను క్లాస్ కూడా చేశానండి. ఆ క్లాస్ అనేది మీకు చాలా సింపుల్ ట్రిక్స్ తో చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. అన్ని ప్లేలిస్టులు కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆన్సర్ చేసేయండి ఫాస్ట్గా. ఆన్సర్ కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లెక్సియా పఠనము, చదవడము. లెక్స్ పఠనము అని గుర్తుంచుకోండి, పఠనము లెక్స్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఫేసియా అనేది భాషా సంబంధం వస్తుంది, ఫేస్ ముఖ కవలికల్లో. అలాగే గ్రాఫియా అంటే గ్రాఫ్ అంటే ఏంటి? రాయడం వస్తుంది. క్యాలిక్యులియా సంఖ్యల్లో క్యాలిక్యులేటర్ చేయడం వస్తుంది. సో లెక్సియా అంటే మనకి
పఠనము చదవడము లోపము వస్తుంది. ఓకేనా. సో పఠన సంబంధ అభ్యసన వైకల్యం డిస్లెక్సియా. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్గ్రాఫియా. ఇప్పుడే చెప్పేసా ఆల్రెడీ ఆన్సర్. ఫస్ట్ వన్ భాష లేదా భాష సంబంధ వైకల్యం, సెకండ్ వన్ పఠన పరమైన వైకల్యం, థర్డ్ వన్ రాత పరమైన వైకల్యం, ఫోర్త్ వన్ గణిత పరమైన వైకల్యం. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. మరి ఆల్రెడీ ఆన్సర్ నేను ముందు క్వశ్చన్ కి చెప్పేశాను, అందుకే ఫాస్ట్ గా మరి చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గ్రాఫ్ అంటే మీరు రాయడము అని గుర్తుంచుకోండి. గ్రాఫ్ ని మనం గీస్తాం కదా, సో రాతలు అని గుర్తుంచుకోండి. గ్రాఫ్ రాయడము అనేసి. డిస్గ్రాఫియా అంటే రాతపరమైన వైకల్యం అని ఈజీగా మీకు గుర్తుండిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ లేఖన సంబంధ వైకల్యం అంటే ఏంటి? లేఖన సంబంధ వైకల్యం ఏది? ఫస్ట్ వన్ డిస్లెక్సియా, సెకండ్ వన్ డిస్ఫేసియా, థర్డ్ వన్ డిస్గ్రాఫియా, ఫోర్త్ వన్ డిస్కాలిక్యులియా. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ చెప్పేశాను. మనకి క్వశ్చన్ ని మార్చి అడుగుతున్నారు, చూసారా మరి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్రాఫియా అంటే ఏంటి? రాత వైకల్యం అంటే ఏంటి? లేఖనము, లేఖనాన్ని రాయడము అంటారు, రాయడాన్ని డిస్గ్రాఫియా అంటారు. ఓకేనా. సో లేఖన సంబంధ వైకల్యం డిస్గ్రాఫియా. సో నెక్స్ట్ క్వశ్చన్ PWD యాక్ట్ ప్రకారం ఈ క్రింది స్థాయిలో వినికిడి లోపం ఉన్న వారిని బధిరులుగా పరిగణిస్తారు. ఫస్ట్ వన్ 30 డెసిబెల్ హెచ్ఎల్ కంటే ఎక్కువ, సెకండ్ వన్ 40 డెసిబెల్స్ హెచ్ఎల్ కంటే ఎక్కువ, థర్డ్ వన్ 50 డెసిబెల్ హెచ్ఎల్ కంటే ఎక్కువ, ఫోర్త్ వన్ 60 డెసిబెల్స్ హెచ్ఎల్ కంటే ఎక్కువ. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 60 డెసిబెల్ హెచ్ఎల్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని వినికిడి లోపం ఉన్న వారిని లేదా బదిరీలుగా పరిగణించడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ సమ్మిళిత విద్య నమూనాలో రెగ్యులర్ ఉపాధ్యాయునితో పాటు రీసోర్స్ ఉపాధ్యాయుడు కూడా బోధిస్తాడు. ఫస్ట్ వన్ వనరుల నమూనా, సెకండ్ వన్ సంచారక బోధనా నమూనా, థర్డ్ వన్ ద్వంద్వ బోధనా నమూనా, ఫోర్త్ వన్ దూర అభ్యసన నమూనా. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వనరుల నమూనాలో మనకి సమ్మిళిత విద్య, ఈ యొక్క వనరుల నమూనాలో రెగ్యులర్ ఉపాధ్యాయునితో పాటు రీసోర్స్ ఉపాధ్యాయుడు కూడా మనకి బోధించడం అయితే జరుగుతుంది. ఓకేనా. వనరుల నమూనా అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ సమ్మిళిత విద్యలో వనరుల నమూనా బోధన వీరితో జరుగుతుంది. ఫస్ట్ వన్ రెగ్యులర్ ఉపాధ్యాయుడు ప్లస్ రీసోర్స్ ఉపాధ్యాయుడు. ఆల్రెడీ మనం చెప్పిన క్వశ్చన్ కే ఆన్సర్ అనేది నేను ఇంతకు ముందు ట్రిక్స్ వీడియో చెప్పేటప్పుడు రిలేటెడ్ గా ఉన్న వాటికి ఒకదాని క్వశ్చన్ ఆన్సర్ వేరొక దాని క్వశ్చన్ కి ఆన్సర్ ఒకదానికి అవుతుందని. సో ఇక్కడ మీకు ఇటువంటి సంబంధం అనేది చూసుకోవచ్చు. సెకండ్ వన్ రెగ్యులర్ ఉపాధ్యాయుడు ప్లస్ సంచార రీసోర్స్ ఉపాధ్యాయుడు, థర్డ్ వన్ ప్రత్యేక శిక్షణ పొందిన రెగ్యులర్ ఉపాధ్యాయుడు, ఫోర్త్ వన్ దూర విద్యా కార్యక్రమాల ద్వారా బోధన. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ ట్రిక్స్ వీడియో నేను చేశాను, అంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఫస్ట్ పెట్టేశాక ఏవైతే ఎగ్జామ్ లో రాని క్వశ్చన్స్ ఉంటాయో ఆ రాని వాటిని కూడా మార్క్స్ గా ఎలా చేసుకోవాలనేది OMR షీట్ మీద ఎలా చేస్తే అంటే ABCDలను మనం ఎలా క్రమ పద్ధతిలో మనం పెడితే మంచి స్కోర్ అనేది చేసుకోవచ్చు అనే వీడియో చేశాను కదా. సో అందులో చెప్పినటువంటి ట్రిక్స్ లో ఇదొక రకం అండి. ఆల్రెడీ ఎలిమినేషన్ పద్ధతి గురించి నేను మీకు వివరించాను. ఇది మీకు సేమ్ ఒకే రకంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ కి మనకి ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. సో ఫస్ట్ మీరైతే ఆన్సర్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆల్రెడీ ఇంతకు ముందే నేను చెప్పాను, ఏమని చెప్పాను, సమ్మిళిత విద్యలో వనరుల నమూనా అని అక్కడ మనకి క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది కదా. సో వనరుల నమూనాలో అక్కడ ఒకరికి వేరొక ఉపాధ్యాయుడు కూడా చెప్తాడు. సో ఇక్కడ సేమ్ అదే ఉంది. క్వశ్చన్ ఆన్సర్ మారాయి అనమాట. అక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ వేరేగా మారింది. అక్కడ ఇచ్చిన ఆన్సర్ ని ఇక్కడ క్వశ్చన్ గా ఇచ్చారు, ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ని అక్కడ క్వశ్చన్ గా ఇచ్చారు. సో ఇటువంటివి కూడా మీకు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మీరు అటువంటివి కూడా మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇది కూడా ఒక ట్రిక్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మస్తిష్క పక్షవాతంకు చెందనిది. ఫస్ట్ వన్ ఎథెటోసిస్, సెకండ్ వన్ నమ్యత, థర్డ్ వన్ స్పాస్టిసిటీ, ఫోర్త్ వన్ గతిలోపం. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అమ్మా. సో
సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నమ్యత, మస్తిష్క పక్షవాతానికి చెందనిది నమ్యత. అంటే ఎథటోసిస్, స్పాస్టిసిటీ, గతిలోపం ఈ మూడు కూడా మనకి మస్తిష్క పక్షవాతానికి చెందుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, డిస్ఫేసియా దేనికి సంబంధించినది? ఆల్రెడీ నేను చెప్పేస్తాను. ఫస్ట్ వన్ భాషా సంబంధ భాషణ వైకల్యము, సెకండ్ వన్ రాత సంబంధ వైకల్యము, థర్డ్ వన్ ఏకాగ్రత లోపము, ఫోర్త్ వన్ గణన లోపము. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. ఫేస్, ఫేస్ అంటే ఏమేమి చేస్తాడు వాడు? భాష చెప్తాడు, వింటాడు, ఇవన్నీ కూడా మనకి ఫేస్ లో కనిపిస్తాయి. కాబట్టి భాషా సంబంధ భాషణ వైకల్యము డిస్ఫేసియా. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, వినికిడి లోపం గల పిల్లలకు ప్రారంభ జోక్య కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఈ ప్రత్యేకతలున్న ప్రదేశాలను ఎంచుకుంటారు. ఫస్ట్ వన్ త్రాగునీటి సదుపాయము, సెకండ్ వన్ కేంద్ర పరిసరాలలో మంచి దృశ్యము, థర్డ్ వన్ శబ్దం లేని వాతావరణము, ఫోర్త్ వన్ మరుగుదొడ్డి సదుపాయము. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శబ్దం లేని వాతావరణాన్ని ఎంచుకుంటారు. వినికిడి లోపం గల పిల్లలకు ప్రారంభ జోకి కేంద్రాలు అంటే వాళ్ళకి చదువు చెప్పడానికైనా ఏదైనా వాళ్ళకి నేర్పడానికైనా ముఖ్యంగా శబ్దం లేని వాతావరణాన్ని ఎంచుకుంటారనమాట. సో ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి, సెకండ్ వన్ అన్వేషణ పద్ధతి, థర్డ్ వన్ ప్రకల్పన పద్ధతి, ఫోర్త్ వన్ చారిత్రక పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది అంటున్నారు లైక్ అడగండి అనేసి, బట్ నేను అడుగుతాను. ఎందుకంటే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది జస్ట్ లైక్ మాత్రమే. అలాగే మీకు నా యొక్క ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినా కూడా మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది కంటిన్యూ చేయండి అని చెప్పండి. లేదు అంటే నేను నార్మల్గానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అది ఇక మీ ఇష్టం. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి ప్రకల్పన పద్ధతి. ఓకేనా. ప్రకల్పన పద్ధతిని ఎవరు వివరించారు? కిల్ పాట్రిక్. కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి ప్రకల్పన పద్ధతి. మనకి క్వశ్చన్ ని తిప్పి 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 అవే అడుగుతారండి. సో మీరు అవే నేర్చుకోవడం బెటర్. ఓకేనా. అవి అంటే ఏవి? రత్న మేడం గారు చెప్పినవండి. నెక్స్ట్ క్వశ్చన్, సహచర్య సహకార అభ్యసనాలు రెండు. ఫస్ట్ వన్ ఉపాధ్యాయ కేంద్రీకృతమైనవి, సెకండ్ వన్ విద్యార్థి కేంద్రీకృతమైనవి, థర్డ్ వన్ పాఠశాల కేంద్రీకృతమైనవి, ఫోర్త్ వన్ వృత్తి కేంద్రీకృతమైనవి. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. అలాగే చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మేడం గారు ఇక్కడ మేము ఇంతవరకు అసలు ఏం ప్రిపేర్ కాలేదండి, మేము కోచింగ్కి వెళ్ళలేదు, అసలు ఇంతవరకు పుస్తకం కూడా తీయలేదు, ఈ జస్ట్ 10 రోజుల్లో మీ ఒక్క వీడియోస్ చూస్తే మేము మంచి మార్క్స్ తెచ్చుకుంటామా అని. అది చాలా బుద్ధిలేని డౌట్ అండి నన్ను అడిగితే. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానో ఫస్ట్ నుంచి నా వీడియోస్ని మీరు చూసినట్లయితే కష్టపడండి, కష్టపడితే మనకి రిజల్ట్ కంపల్సరీ వస్తుంది అనేసి. మనం కష్టపడకుండా చదవకుండా ఏం చేయకుండా జస్ట్ లైట్గా చూసుకుంటూ వెళ్ళిపోతామంటే మార్క్స్ ఎలా వస్తాయి చెప్పండి. అలా అయితే ప్రతి ఒక్కరూ ఈ ట్రిక్స్ని 10 రోజులు ఈ వీడియోస్ని చూసేసి మంచి మార్క్స్లు సాధించుకుంటే పాపం చాలా సంవత్సరాల నుంచి అదే పనిగా 24 గంటలు చదువుతూ కూర్చున్న వాళ్ళకి అదే మార్క్స్ వస్తే మరి ఎక్కడదండి లాభం? పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా. సో నేను ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తున్నాను, మీరు ఎంత కష్టపడతారో అన్ని మార్క్సే వస్తాయి. నేను చెప్పడం ఎందుకు మీకు చెప్తున్నానంటే నేను ముందుండి మీకు నడిపిస్తా, మీరు ఎలా నడవాలో నేను చెప్తా, బట్ నడవలసింది మాత్రం మీరే. ఓకేనా. నేను ట్రిక్స్ చెప్తా. ఎప్పుడు ట్రిక్స్ చెప్తున్నాను? మీకు బాగా కష్టపడి చదివిన తర్వాత ఏవైతే మీకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి, మేము చేయలేకపోతున్నాము అనుకునే టైంలో అదృష్టం అంటారు చూడండి. ఆ అదృష్టం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగ్గ అదృష్టాన్ని కూడా దేవుడు ఇస్తాడంటారు. సో ఆ అదృష్టం అనేది ఈ ట్రిక్స్ రూపంలో మీకు ఉపయోగపడవచ్చు. సో అందుకోసం నేను చెప్తున్నా. అలా అని ఇప్పుడు ఇక టైం 10 రోజులే ఉంది మేడం గారు మీరు ఇప్పుడు ఎలా ఏం చెప్తున్నారు అంటే, నేను ఫస్ట్ నుంచి మీరు నా వీడియోస్ ఇప్పుడు చూసినట్లయితే మీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ ఫస్ట్ నుంచి మీరు చూసినట్లయితే మాత్రం నేను డెఫినెట్లీ చాలా మంచి వేనే మీ అందరికీ కూడా ఇచ్చాను. కష్టపడండి, కష్టపడితే ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాను. సో కష్టపడిన వాళ్ళకి ఒకే రకంగా మార్క్స్ అయితే మాత్రం రావండి. మీరు ఎంత కష్టపడతారో అన్ని మార్క్సే వస్తాయి. బట్ మీకు కొంచెం సింపుల్ వేలో నేనైతే నా వీడియోస్ మీకు యూజ్ అవుతాయి. ఓకేనా. ఆన్సర్ చేస్తారా మరి? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సహచర్య సహకార అభ్యసనాలు ఈ రెండు కూడా విద్యార్థి కేంద్రీకృతమైనవి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. ఫస్ట్ వన్ ప్రయోగాత్మక పద్ధతి, సెకండ్ వన్ ఉపన్యాస పద్ధతి, థర్డ్ వన్ కృత్యాధార పద్ధతి, ఫోర్త్ వన్ ప్రాజెక్ట్ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. భిన్నమైందండి, ఈజీ చూస్ చేసేయచ్చు. ఏమైంది?
చూడండి, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. బట్ ప్రయోగాత్మక పద్ధతి, కృత్యాధార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ఈ మూడు కూడా మనకి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సహకార అభ్యసన ప్రయోజనం కానిది ఏది? ఫస్ట్ వన్, లక్ష్య సాధనలో నేను నాది అనే భావన ఉంటుంది. సెకండ్ వన్, సాంఘిక నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. థర్డ్ వన్, సానుకూల అన్యోన్యత ఉంటుంది. ఫోర్త్ వన్, విద్యార్థుల మధ్య పరస్పర చర్చలు ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లక్ష్య సాధనలో నేను నాది అనే భావన ఉంటుంది. సహకార అభ్యసనం ప్రయోజనం కానిది. ఓకేనా? సహకార అభ్యసనం అంటే ఏంటండి? అందరూ కలిసిమెలిసి చేయడం. కాబట్టి ఇక్కడ నేను నాది అనే దానికి భావన ఎక్కడ దానికి ప్లేస్ ఉంటుంది, కాబట్టి దీన్ని తీసేయండి. మిగతావన్నీ కూడా సాంఘిక నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఎస్, సహకార అభ్యసనం అంటేనే సాంఘిక అభ్యసనం. సో సానుకూల అన్యోన్యత ఉంటుంది, అందరూ కలిసిమెలిసి చేస్తారు, విద్యార్థుల మధ్య పరస్పర చర్చలు ఉంటాయి, వాళ్ళు చర్చించుకొని చేస్తారు. సో ఈ మూడు కూడా వాటికి అయినవి, కానీ ప్రయోజనం కానిది నేను నాది అనే భావన. సో ఈజీగా మీరు ఆన్సర్స్ చేసేయచ్చండి. ఎంత పెద్ద కష్టం అయితే పడవలసిన అవసరం లేదు, నాకు తెలిసి సైకాలజీకి సంబంధించి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సహయోగ లేదా సహచర్య సహకార అభ్యసనానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఫస్ట్ వన్, విద్యార్థుల మధ్య అనుభవాలు పంచుకోబడతాయి. సెకండ్ వన్, విద్యార్థుల మధ్య సంబంధాలు వృద్ధి చెందుతాయి. థర్డ్ వన్, ఆలోచనలు పంచుకోబడి పరిణితి లభిస్తుంది. ఫోర్త్ వన్, ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అవకాశం ఉండదు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సరి కానిది అడిగారు. సహయోగ, సహచర్య, సహకార అభ్యసనం అంటే ఏంటి? అందరూ కలిసిమెలిసి చేయడమే కదా. సో విద్యార్థుల మధ్య అనుభవాలు పంచుకోబడతాయి. ఎస్, ఇది సరైనది. విద్యార్థుల మధ్య సంబంధాలు వృద్ధి చెందుతాయి. అవును, వాళ్ళందరూ చర్చించుకొని చేస్తారు, కాబట్టి ఇది కూడా ఎస్ కరెక్ట్. ఆలోచనలు పంచుకోబడి పరిణితి లభిస్తుంది, వాళ్ళు పరిపక్వత చెందుతారు విద్యార్థులు అన్నవాళ్ళు, కాబట్టి ఇది కూడా మనకి సరైన ప్రవచనం. బట్ ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అవకాశం ఉండదు అనేది రాంగ్ అవుతుంది. ఉంటుంది అనేది దానికి రైట్ అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ ద ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సరి కాని ప్రవచనం ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అవకాశం ఉండదు అని ఇచ్చారు. అదే ఇది ఉంటుంది అని ఇస్తే ఇది కూడా మనకి సహయోగ, సహచర్య, సహకార అభ్యసనానికి సంబంధించి సరైనదే అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సహకార అభ్యసన తరగతి గది లక్షణం కానిది? ఫస్ట్ వన్, విద్యార్థులు ఒకరిపై ఒకరు ఆధారపడి చేస్తారు. సెకండ్ వన్, విద్యార్థుల మధ్య సహకారం తక్కువగా ఉంటుంది. థర్డ్ వన్, విద్యార్థుల్లో వ్యక్తిగత బాధ్యత, జవాబుదారీతనం ఉంటుంది. ఫోర్త్ వన్, విద్యార్థులు జట్టుగా పనిచేసి సమస్యను సాధిస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అమ్మా. ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ రిపీట్గా చూసారా? తిప్పి అడుగుతున్నాడు అదే క్వశ్చన్ని. అంటే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మనకు ఒక బిట్ వస్తుంది. అలాగే డిస్లెక్సియా వాటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఎన్సీఎఫ్ 2005 నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఎన్సీఎఫ్ 2009 ఆర్టీఈ 2009 నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. అలాగే మరొక 2 బిట్లు కూడా ఇంక ఈ మధ్యలో చెప్తాను కదా, వీటి నుంచి ఈ పద్ధతుల నుంచి ఒక బిట్ వస్తుంది. 6 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయండి మనం చెప్పిన దాని నుంచి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థుల మధ్య సహకారం అనేది తక్కువగా ఉంటుంది. సహకార అభ్యసనము అనేది తక్కువగా ఉంటుంది. లక్షణం కానిది అడిగారు కాబట్టి తక్కువగా ఉంటుంది అనేది కానిది అవుతుంది. మిగతా ఎక్కువగా ఉన్నవన్నీ కూడా దాని లక్షణాలే. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గారెడేల్ అనుభవాల శంకువు ఆధారంగా మూర్తం నుండి అమూర్తానికి అమర్చబడిన అనుభవాల సరైన క్రమం ఏది? ఫస్ట్ వన్, ఏ ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, బి నాటకీకరణ అనుభవాలు, సి ప్రాతినిధ్య అనుభవాలు లేదా కల్పిత అనుభవాలు, డి క్షేత్ర సందర్శనలు లేదా అధ్యయన పర్యటనలు. ఫస్ట్ వన్ ఏ బి డి సి, సెకండ్ వన్ ఏ బి సి డి, థర్డ్ వన్ ఏ సి బి డి, ఫోర్త్ వన్ ఏడిబిసి. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. బేసిక్గా నా వాయిసే ఎంతండి, ఎవరో ఒకరు కామెంట్ చేశారు, వాయిస్ కొంచెం తగ్గించండి అని. వాయిస్ తగ్గిస్తే క్లారిటీ ఎలా వస్తుంది? నేను ఈ ఫ్లోలో మీకు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేనేం ప్రాక్టీస్ కాలేదు, ఇంతకు ముందు ప్రిపేర్ కూడా కాలేదు. ఫ్లోలో నాకు దానికి తెలిసింది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. సో అందుకు ఆ ఫ్లో నేను వాయిస్ అనేది తగ్గించాను అనుకోండి, ఫ్లో మిస్ అయిపోతారు. సో క్లారిటీ ఉండదు. ఎలా చెప్తున్నానో అలానే వినండి, అది బెటర్. మీకు ఒకవేళ వాయిస్ ఎక్కువగా వస్తుంది అనుకుంటే వాల్యూమ్ తగ్గించుకోండి. ఓకేనా? సో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏసీబీడి. ఏసీబీడి అంటే ఏంటంటే ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, ప్రాతినిధ్య అనుభవాలు లేదా కల్పిత అనుభవాలు,
నెక్స్ట్ నాటకీకరణ అనుభవాలు, తర్వాత క్షేత్ర సందర్శనలో అధ్యయన పర్యటనలు. ఏంటి? ఎడ్గార్ ఏడేల్ అనుభవాల శంఖు ఆధారంగా ముహూర్తం నుంచి అమూర్తానికి అమర్చబడిన అనుభవాలు. ముహూర్తం అంటే ఏంటి ఫ్రెండ్స్? కంటికి కనిపించనివి. అలాగే అమూర్తం అంటే కంటికి కనిపించనివి ముహూర్తం, కంటికి కనిపించనివి అమూర్తం. ఓకేనా? సో మనకి ఏ ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు ఎక్కడి నుంచి? తెలిసిన వాటి నుంచి, తెలియని వాటి కదా ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు. అతి మీద అత్యంత దీన్ని ఏమంటారు? ఉన్నత స్థాయి. మనకి ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు అనేది ఉన్నత స్థాయిలో ఉంటుంది. అంటే క్లియర్గా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. ఆ తర్వాత ఏమిచ్చాడు? ప్రాతినిధ్య అనుభవాలు, కల్పిత అనుభవాలు. కల్పించి వాళ్ళ అనుభవానికి మనకు వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత ఏంటి? నాటకీకరణ అనుభవాలు. నాటకాలు వేయడం ద్వారా కూడా మనకి కొంచెం కనిపిస్తుంది. ఆ తర్వాత క్షేత్ర సందర్శనలు, అధ్యయన పర్యటనలు. సో ఈ విధంగా మనకి ఆ ముహూర్తం నుండి అమూర్తం వైపుకి వచ్చే అనుభవాల సరైన క్రమం ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం